ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. అందరికీ నమస్కారం. ఈ వారం అంటే ఏప్రిల్ 1వ వారం 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ఈ 12 రాశుల వారికి ఉన్నటువంటి వార ఫలితాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మేషరాశి వారికి మొదటి వారం ఎలా ఉండబోతుంది? ఇక్కడ ఒకటి సామాన్య ఫలితాలు చెప్పబడుతోంది. సామాన్య ఫలితాలు అంటే ఏమిటి? మీరు తల్లిదండ్రుల మాట వింటూ, అలాగే పెద్దలను మన్నిస్తూ, ఈ లాటరీల వైపు వెళ్లకుండా, అలాగే షేర్ మార్కెట్లో దీర్ఘకాలం పెట్టుబడి పెట్టి విద్యార్థులు పక్క వాళ్ల దారి చూడకుండా, అనవసరమైన ప్రేమ కలాపాలు వెళ్లకుండా ఉన్నట్టయితే, ఆర్థిక పరిరక్షణ చేసుకున్నట్టయితే, ఇతరులతో కంపారిజన్ చేసుకున్నట్టయితే మీకు శుభయోగాలు ఉంటాయి. లేదా నేను చెప్పినవన్నీ కూడా లేదండి, మేము పక్క వాళ్ళ దారి చూస్తాం, మేము పక్క వాళ్ళ మీద ఆధారపడతాం, లవ్లోకి వెళ్ళిపోతాను నేను, మరకలతో జీవిస్తాను నేను అనుకుంటే మన బాడీ పార్ట్స్ అన్ని కూడా ఫ్రిడ్జ్ లో ఉండడం, లేదంటే మన విద్య అంతా కూడా అటక మీద ఉండడం, డబ్బులన్నీ కూడా ఇతరుల జేబుల్లో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. విద్యా నష్టం, ఉద్యోగ భంగం కూడా ఎక్కువగా ఉంటుంది. మరి సామాన్య ఫలితం అంటే ఇది. నువ్వు ఒక మంచి వ్యక్తితో మంచి మార్గంలో వెళితే అనుకూలమైన ఫలితాలు, చెడు వ్యక్తితో చెడు మార్గం వెళ్తే పూర్తి చెడు జరుగుతుంది. గ్రహచారం బాలేదనుకో, బాబు జాగ్రత్తనైనా, చెడ్డవాళ్ళతో వస్తారు, చెడ్డవాళ్ళని చుట్టూ ఉంటారు, జాగ్రత్తగా ఉండు, అసలు ఎట్టి పరిస్థితుల్లో భగవద్ ధ్యానం చేసుకోమని చెప్తాను. ఈ వారంలో సామాన్య ఫలితాలు కాబట్టి కాస్త ఆచితూచి వ్యవహరించండి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీ, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, కళాకారుల, క్రీడలకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత ఉంది. ఈవెంట్స్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, రుణపీడ పరిహారం, రోగనాశనం కూడా ఉంది. తల్లిదండ్రులతో సఖ్యత బాగా ఉన్నట్టయితే ఆస్తి పంపక లాభాలు, స్థిరాస్తులను కొనుగోలు చేయడం, మంచి వ్యక్తులతో పరిచయాలు, కొత్త వ్యాపార ప్రారంభం, వ్యాపారంలో అనుకూలత, వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేయడం, భాగస్వామి వ్యాపారంతో కలిసి రావడం, ఈవెంట్ చేసేవారికి మంచి ఈవెంట్స్ లభించడం, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో కూడా మంచి లాభాలు, దర్శక నిర్మాతలకి, నటీనటులకి, బుల్లితెరనట్లో కూడా మంచి అవకాశాలు, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి పొందుకునే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, సంతాన యోగం. బట్ కృత్రిమ సంతాన యోగం మాత్రం బాలేదు. సహజ సత్సంతాన యోగం పొందుకునే అవకాశాలు, అన్యోన్య దాంపత్యం ఉంది. బట్ మూడో వ్యక్తి జోక్యాన్ని తీసుకోకండి. సమస్య ఉంది, మీ ఇద్దరే పరిష్కరించుకోండి. మీ ఇద్దరి మధ్యలోనే తగులు ఉండాలి, మీ ఇద్దరి మధ్యనే ప్రేమ ఉండాలి. మూడో వ్యక్తి ఇన్వాల్వ్ అయ్యాయంటే మీకు ప్రమాదం జరిగినట్టే, జాగ్రత్త. విద్యార్థికి మంచి విద్యాభివృద్ధి ఉంది. ఐఎల్స్, జిఆర్, టోఫెల్ పరీక్షలో విజయం ఖాయం. విదేశాల్లో విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి కూడా పొందుకోవచ్చు. అలాగే సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలి కూడా లాభం. రైతులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోనూ మంచి లాభాలు ఉన్నాయి. నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, కాకపోతే అతిగా ఆధారపడకుండా కొంత రీచెకింగ్ చేసుకోవాలి. ఈ కన్సల్టెన్సీ వాళ్ళు ఎన్ని సంవత్సరాలుగా ఉన్నారు, గత 15 రోజులుగా 2 నెలలుగా ఎంతమందిని వారి ఉద్యోగాలను విదేశానికి పంపించారు అనేది వ్యక్తిగతంగా తెలుసుకునే ప్రయత్నాన్ని చేయండి. ఎందుకంటే ఇప్పుడు కన్సల్టెన్సీ వాళ్ళు కొన్ని నెంబర్ ఇచ్చారనుకో, వాళ్ళే కరెక్ట్ అంటాం, కానీ వారికి వచ్చినటువంటి వీసా, విదేశాలు పంపిస్తారు కదా, వాళ్ళు కాల్ చేయమంటారు, వీసా పెట్టమని చెప్పండి, మొహమాటం ఏం లేదు. నిజమైన వ్యక్తులు అయితే వీసా పంపిస్తారు, ఆ పాస్పోర్ట్లో వీసా ఉంటుంది కదా, పంపిస్తారు మీకు. అప్పుడు వీళ్ళు సరిగ్గా పంపించారు అన్నటువంటి విషయాన్ని రూఢి చేసుకోండి. అంతే తప్ప గుడ్డిగా నమ్మే ప్రయత్నం చేయకండి. మ్యారేజ్ బ్యూరో నుంచి కూడా సమాచారం మంచిదే వస్తుంది కదా, మీరు కూడా వ్యక్తిగతంగా సమాచారాన్ని సేకరించే ప్రయత్నాన్ని చేయండి. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి అనుకూలవంతమైన స్థితి. సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి లాభాలు. వ్యాపార పరంగా, వృత్తిపరంగా కూడా అనుకూలవంతమైన స్థితి. తీర్థయాత్ర సేవన కూడా ఉంటుంది. పెద్దవాళ్లతో మాత్రమే అనుబంధాన్ని పెంచుకుంటే చాలా మంచిది, శుభం కలుగుతుంది. విదేశాల్లో ఉన్న వారికి కూడా తప్పకుండా వీసా సంబంధ సౌలభ్యాలు ఉంటాయి. విదేశాల్లో ఉన్నవారు కూడా ఉద్యోగ లాభాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. సరే, సామాన్య ఫలితాలను అనుకూలంగా మార్చుకోవాలంటే కాస్త మనం రామనామ జపం, దత్తాత్రేయ స్వామి చరిత్ర పారాయణం, భగవద్గీత పారాయణం 9 నుంచి 16 అధ్యాయాలు చదువుకోండి. చాలా మంచి ప్రయోజనాన్ని, శుభాన్ని, సుఖాన్ని పొందుకుంటారు. ఈ వారం ప్రతి వారం కూడా మీకు ఆనందయోగాన్ని పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. వృషభ రాశి వారికి ఏప్రిల్ మొదటి వారంలో ఎలాంటి ఫలితాలు ఉన్నాయి?
అదృష్ట యోగం చాలా మంచి శుభయోగాలే. ధనం, ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల చెల్లెల వారికి లాభాలు, రైతులకి పూలు పళ్ళు కూరగాయలు, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో లాభాలు పొందుకోవడం, ఈవెంట్స్ చేసేవారికి స్వదేశంలో విదేశాల్లో ఈవెంట్స్ లభించే అవకాశాలు, విద్యార్థికి టాప్ పొజిషన్, బెస్ట్ ర్యాంక్, ది బెస్ట్ ర్యాంక్ పొందుకునే అవకాశాలు, విదేశాల్లో కూడా మంచి ఉత్తమ విద్యాభివృద్ధి పొందుకోవడం, కుటుంబ సౌఖ్యం, సోదర మైత్రి, ఆనంద యోగం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, విహారయాత్రలు, మాతాపితుల సౌఖ్యము, గొప్ప వ్యక్తులతో పరిచయము, వ్యాపార పరంగా అభివృద్ధి పొందుకోవడం, అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహాది నిశ్చయ తాంబూలాదుల అనుకూలతలు, సందడి వాతావరణం, పండగ వాతావరణం, రుణ విమోచనం, రోగనాశనం, శత్రునాశనం, మిత్రలాభం, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు, రాజకీయ రంగంలో మంచి లాభం, సినిమా రంగంలో అభివృద్ధి, దర్శక నిర్మాతలకి, నటీనటులకి, బుల్లితెర నటులకు కూడా అవకాశాలు బలంగా ఉన్నాయి. తప్పకుండా మీకు ఈ వారం చాలా మంచి సౌకర్యవంతమైన శుభజీవనం, కళాకారుల క్రీడాకారులకి రివార్డులు అందుకునే అవకాశాలు, వివాహ యోగం, సంతాన యోగం, ఆగిపోయిన పనులు పునర్వైభవాన్ని సంతరించుకోవడం, పునఃప్రారంభం అవ్వడం, బంధుమిత్రుల సమాగం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, పోగొట్టుకున్న వస్తువులను తిరిగి పొందుకునే అవకాశాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్లను ధనయోగాన్ని పొందుకోవచ్చు. తప్పకుండా మీరు ఆశించినటువంటి విద్యా, ఉద్యోగ, వ్యాపార, విదేశీయాన, విదేశాల్లో కూడా స్థిర నివాసం, గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకునే అవకాశాలు, అనేక రకాల అనుకూలతలు. ఈ వారం అంతా మీకు అత్యంత శుభయోగంగా చెప్పబడుతోంది. ప్రతి వారం కూడా అష్టైశ్వర్య సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. మిథున రాశి వారికి ఏప్రిల్ మొదటి వారంలో మొదటి 2-3 రోజులు బాలేదు, కాస్త జాగ్రత్తగా ఉండండి. మరి రోజువారి ఫలితాల్లో చంద్రుడి యొక్క యోగం బాగుంటే అనుకూలంగా ఉండవచ్చు గాక, కానీ ఏదేమైనా కాస్త హడావుడి, ఇబ్బందికర కార్యక్రమం కనబడుతుంది, జాగ్రత్తగా ఉండండి. విద్యా, ఉద్యోగ, వ్యాపార విషయంలో మొదటి 3 రోజులు, 2 రోజులు, 3 రోజులు దాదాపుగా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, జాగ్రత్త. లేదా 5 రోజులు, 4 రోజులు కానీ మీకు శుభయోగం, సుఖయోగం, ధనయోగం, ఐశ్వర్యం, అద్భుతం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల ధన ప్రాప్తి, 1-2 తేదీలలో విద్యా నష్టం, 4 నుంచి 7 తేదీ వరకు ఉత్తమమైనటువంటి విద్యాభివృద్ధి పొందుకోవడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవడం, కారు నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, విదేశాల్లో కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం, విదేశాల్లో ఉన్న వారికి గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకునే అవకాశాలు, H1B వీసా క్లిక్ అవ్వచ్చు కూడా. తప్పకుండా విదేశాల్లో స్థిర నివాసము, స్థిర యోగము, విదేశాల్లో కూడా వ్యాపార ప్రారంభము, స్వదేశంలో వ్యాపార వృద్ధి పొందుకోవడం, అన్ని రకాల వ్యాపారాల్లో మంచి లాభాలు. 1-2 తేదీలనే కష్టము, నష్టం, అవమానం. ఆ 1-2 తేదీలలో 3వ తేదీ వరకు మధ్యాహ్నం వరకు కాస్త వినాయకుడి అష్టోత్తరం చదువుకోండి, భగవద్గీత పారాయణం చేయండి, చాలా మంచి ప్రయోజనాలు ఉంటాయి. మరి 3వ తేదీ మధ్యాహ్నం తర్వాత 4వ తేదీ నుంచి మీకు సమస్త సుఖయోగాలు, శుభయోగాలు, వస్తు వాహన సౌలభ్యం, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి అద్భుతమైన యోగాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల చెల్లెల వారికి, రైతులు పూలు పళ్ళు కూరగాయలు, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోనూ లాభాలు పొందుకోవచ్చు. రైతులకి అద్భుతమైనటువంటి యోగం, వస్తు వాహన లాభం, విద్యార్థులకి IELTS, GRE, TOEFL, GMAT, SAT లాంటి పరీక్షలు విజయం ఖాయం. మొదటి 2 రోజులు మాత్రం ఇటువంటి పోటీ పరీక్షలు రాయకండి. తదుపరి 5 రోజులు మీరు పోటీ పరీక్షల్లో పాలు పంచుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే 4వ తేదీ నుంచి ఇంకా మంచి యోగం అని చెప్పవచ్చు. ధన, కనక, వస్తు వాహన ప్రాప్తి కూడా ఉంటుంది. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు, రాజకీయ ప్రస్థానంలో మంచి మాట చేరు, అనుకూలమైన చోటికి ఉద్యోగ బదిలీలు, విద్యా పరిపూర్ణ, కళాకారుల క్రీడల లాభాలు పొందుకోవడం, సినిమా రంగంలో బుల్లితెర నటులకి, నటీనటులకి, దర్శక నిర్మాతలకి అద్భుతమైనటువంటి యోగం. తప్పకుండా మీ సినిమా విడుదల 3వ తేదీ తర్వాత మీరు ఏర్పాటు చేసుకోండి, చాలా మంచి విజయాన్ని పొందుకుంటారు, అందులో సందేహమే లేదు. తప్పక విజయం పొందుకునే అవకాశం, విద్యాపరంగా, ఉద్యోగపరంగా, వృత్తిపరంగా లాభాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి లాభవంతమైన స్థితి, సుఖ సంతోషాలు, ఆనంద యోగాలు, తీర్థయాత్ర సేవన, విదేశీయానం, మాతృసౌఖ్యం, పితృసౌఖ్యం, కుటుంబ వృద్ధి, వివాహ యోగం, సంతాన యోగం, కోర్టు వివాదాలు సమస్యపోయేటువంటి అదృష్ట యోగం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధనయోగం, ప్రశాంతమైన జీవనం. కాబట్టి ఈ వారం అంతా మీకు అనుకూలతనే. మొదటి 2 రోజులు, 2.5 రోజులు జాగ్రత్తగా ఉంటూ తదుపరి మీరు అదృష్ట, ఆనందాది, శుభయోగాలు పొందవచ్చు అని తెలియజేస్తూ ఈ వారం ప్రతి వారం కూడా సమస్త శుభమంగళ యోగాలు పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. కర్కాటక రాశి వారికి ఏప్రిల్ మొదటి వారంలోనే సామాన్య ఫలితాలు చెప్పబడుతోంది. ఈ వారం మొత్తం మీరు కాస్త మౌనము, ధిక్కార స్వరము కంట్రోల్ చేసుకోవడం మంచిది. అనవసరంగా అతివాగుడు మీకు నష్టాన్ని కలిగిస్తుంది. విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో కష్టము, నష్టము,
అవమానం, లేనిపోని వివాదాలు, చికాకులు, తొందరపాటుతనం, మానసికమైనటువంటి ఇబ్బంది. విద్యార్థి ఇతరుల మీద ఎక్కువ ఆధారపడకండి. మీ పరీక్షలు మీరే రాయండి, తప్పకుండా మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. క్రీడాకారులకి అభివృద్ధి ఉంటుంది. కాకపోతే విదేశాలతో ముడిపడినటువంటి ఈ క్రీడాకారులు జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు. బట్ మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినే అవకాశం, డ్రైవర్లకి పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశం, వస్తు వాహన విద్య ఉద్యోగ వ్యాపారాలు లాభం ఉంది. కాస్త మెరుగైనటువంటి పనితీరు కనబరచండి. క్రమశిక్షణ, సమయపాలన ఉంటే మంచి లాభాలు. ప్రభుత్వ ఉద్యోగస్తులకి లంచం ఇచ్చే వ్యక్తులకు ఉంటారు, వారికి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది, కానీ పై అధికారుల మన్ననలు పొందుకునే అవకాశాలు ఉంటాయి. కన్సల్టెన్సీ మీద కాస్త జాగ్రత్తగా ఆధారపడవచ్చు, కానీ అది వెనక ముందు ఆలోచించండి. మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో పర్వాలేదు, మంచి ప్రయోజనాలు పొందుకుంటారు. రుణపీడ పరిహారం జరిగే అవకాశం ఉంటుంది. బట్ షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ పెట్టుబడి దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టండి. లాటరీలకి దూరంగా ఉండండి. భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి జోక్యం మంచిది కాదు. కొత్త వస్తువులు కొనుగోలు చేయాలనుకుంటే కాస్త ఆగండి. ఒక వారం తర్వాత మంచి వారంలో కొనుగోలు చేసే ప్రయత్నాన్ని చేయండి. అలాగే పెద్దవాళ్ళ యొక్క సూచనలు, సలహాలు, అంటే ఇల్లు కానీ పొలం కానీ స్థలం కొంటున్నప్పుడు పెద్దవాళ్ళ సూచనలు, దాని లింక్ డాక్యుమెంట్స్ కరెక్ట్ ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోండి. కొనవచ్చు, కానీ పెద్దల యొక్క సూచన సలహాలు తప్పకుండా తీసుకోవాలి. అలాగే కోర్టు వివాదాలని వాయిదా కోరుకోవడం మంచిది. అనవసర ఆర్గ్యుమెంటేషన్ చేయడం వల్ల మీకు నష్టాన్ని పొందుకుంటారు. తల్లిదండ్రుల మాట పరిపూర్ణంగా వినండి. ప్రేమ కలాపాలకు వెళ్ళకండి. ఉద్యోగంలో అనుకూలత ఉంటుంది. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం ఉంది, ధనయోగం ఉంది, ఉద్యోగ లాభం ఉంది, ప్రశాంత జీవనం ఉంది, రోగనాశనం, రుణ విమోచనం, తీర్థయాత్ర చేసుకోవచ్చు. రాత్రిపూట అలసిపోయినప్పుడు ప్రయాణం చేయకండి, అంటే మీరు సెల్ఫ్ డ్రైవింగ్ చేయకండి. అలసిపోయినప్పుడు కాస్త విశ్రాంతి తీసుకోండి. డ్రైవర్లకు కూడా కాస్త విశ్రాంతి ఇవ్వండి. తగుదనమని చెప్పేసి 25 గంటల వాటితో డ్రైవింగ్ చేయించి మళ్ళీ ఆ రాత్రులు తిప్పితే పాపం ఆ డ్రైవర్ కూడా ఇబ్బంది పడతాడుగా. తగిన అతనికి విశ్రాంతి ఇస్తే మంచి లాభాలు పొందుకుంటారు. ఏదేమైనా జాగ్రత్త ఉండడం చాలా మంచిది. సామాన్య ఫలితాలు కాబట్టి భగవన్ నామస్మరణ చేసుకోవడం, లక్ష్మీ నృసింహస్వామి అష్టోత్తరం చదువుకోవడం చాలా మంచిది. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలవంతమైన శుభయోగాలు. తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, ప్రశాంత జీవనం ఉంటుంది. కాస్త నేను చెప్పినటువంటి పరిహారాలు చేసుకొని ఆనందమయ సుఖ జీవనాన్ని పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. సింహరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ఏప్రిల్ 1వ వారం 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ఎలా ఉందో తెలుసుకుందాం. ముందుగా మీరు రాసుల ఫలితాలు బాగున్నా బాగాలేకపోయినా మన యొక్క ఛానల్ని ప్రమోట్ చేయాలి కదా, లైక్ చేయాలి, షేర్ చేయాలి, 10 మంది సబ్స్క్రైబ్ చేయించాలి. మీరు ఆ బాధ్యత తీసుకోవాలి కదండి. మీ స్టేటస్లో పెట్టండి ఫలితాలని, 10 మంది చూసారే బాగున్నాయని చెప్తారు, లేదా బాగాలేకపోతే బాగాలేదని చెప్తారు. విమర్శ అయినా మనకు మంచిదే, దానికి ఇబ్బంది లేదు. నేను ఒక్కడనే గొప్పని ఎప్పుడు చెప్పలేదు. 10 మందిలోకి వెళ్ళేటప్పుడు 10 మందిలో 2-3 వ్యతిరేకిస్తారు, దాంట్లో సహజం కదా. ఈశ్వరుణ్ణి వ్యతిరేకించే వాళ్ళు, రాముణ్ణి వ్యతిరేకించే వాళ్ళు, విష్ణువుని వ్యతిరేకించే వాళ్ళప్పుడు ఆఫ్టర్ ఆల్ మనిషిని నన్ను వ్యతిరేకించి ఎందుకు ఉంటారు. అయినా సరే మనం స్టేటస్లో పెడితే, మీ యొక్క ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తే తప్పకుండా మన యొక్క ఛానల్ వృద్ధి పొందుకునే అవకాశం. సరే, ఏదేమైనా తులారాశి వారికి ఏప్రిల్ 1వ వారంలో ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? అద్భుతమైనటువంటి ఫలితాలు. అమ్మయ్య, ప్రశాంతంగా ఉంది కదా ఇప్పుడు మీకు. అన్ని రకాల ప్రయోజనాలే. విద్యార్థికి అద్భుతమైన ర్యాంక్, కళాకారుల, క్రీడాకారులకి సూపర్గా ఉంది. రాబోయేటువంటి ఈ వారంలో ప్రతి ఒక్క రోజు ఒక్కొక్క శుభమైనటువంటి యోగాన్ని పొందుకుంటారు. విద్యాలాభం, ఉద్యోగ లాభం, ప్రమోషన్, ఇంక్రిమెంట్, విదేశాల్లో విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, వ్యాపార లాభం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు, గొప్ప వ్యక్తులతో పరిచయం, నూతన ఈవెంట్స్ వచ్చే అవకాశాలు, భార్యాభర్తల మైత్రి, సోదరుల మధ్య మైత్రి, ఆస్తి పంపక లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, ఉన్నతమైనటువంటి విజయాన్ని ప్రాప్తించుకోవడం, క్రీడాకారులకి, కళాకారులకి మంచి పేరు ప్రఖ్యాతులు, రివార్డులు అందుకునే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి కూడా ఉంటుంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశాలు, రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా రంగంలో లాభాలు, దర్శక నిర్మాతలకి, నటీనటులకి, బుల్లితెర నటులకు కూడా గొప్ప అవకాశాలు. ఆగిపోయిన పనులు పునఃప్రారంభం అవుతాయి. కళాకారుల క్రీడా అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయంగా కలిసి వచ్చే అవకాశాలు, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లెల వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం లాభాలు, విద్యాలాభం, ఉద్యోగ లాభం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు, శత్రునాశన, మిత్ర లాభం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి అభివృద్ధి, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ ధనయోగం, వస్తు లాభం, వాహన యోగం, గృహ లాభం, స్థైర్యము, ధైర్యము, ఆనంద యోగము, తీర్థయాత్ర సేవన, పట్టిందల్లా బంగారమే అనుకున్నటువంటి కార్యసిద్ధి పొందుకోవడం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి అద్భుతమైనటువంటి ఆనంద యోగాలు, ఆశించినటువంటి శుభయోగంగా చెప్పవచ్చు. ఏ పనైనా సులువుగా పూర్తి చేసుకోగలిగే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారికి ఈ వారం ప్రతి వారం కూడా ఆనందమయ శుభజీవనాన్ని పొందుకోవచ్చు తెలియజేసుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.
కన్యా రాశి వారి ఫలితాలు. ఏప్రిల్ మొదటి వారం తీవ్రమైనటువంటి ఆటంకాలతో ఉండి ధన నష్టము, వ్యవహార భంగము, అగ్ని ప్రమాదము, వాహన ప్రమాదం, మద్యపాన సేవనం తీవ్రమైనటువంటి అనర్థాన్ని కలిగిస్తుంది. మీ వల్ల మరొక నలుగురికి ప్రమాదం జరిగే అవకాశం. కన్యా రాశి వారు జాగ్రత్తగా ఉండండి. మానసికమైనటువంటి దౌర్బల్యాన్ని పొందుకోబోతున్నారు. భార్యాభర్తల మధ్య వ్యతిరేకత, ప్రేయసి ప్రియుల మధ్య వ్యతిరేకత, లేనిపోని అనవసరపు వాగ్వివాదాలు, కుటుంబ సభ్యులతో వ్యతిరేకత, ఆస్తి పంపకాల్లో అసమానతలు, కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగించడం, లేనిపోని అవాంతరాలు, ఆర్థిక నష్టాన్ని పొందుకోవడం, ఈ ఓటీపీల ద్వారా మోసపోయే అవకాశాలు, అనవసరమైనటువంటి ఏపీకే ఫైల్స్ లాంటివి ఉంటాయట కదా, వాటిని ఓపెన్ చేయకండి. సీట్ బెల్ట్ లేని ప్రయాణం, సెల్ ఫోన్ డ్రైవింగ్, హెల్మెట్ లేని ప్రయాణం మీకు తీవ్ర ప్రమాదాన్ని కలిగిస్తుంది. ఏమండి మీరు బెదిరిస్తున్నారా? మిమ్మల్ని బెదిరిస్తే నాకేం వస్తుందండి బాబు? మిమ్మల్ని బెదిరిస్తే నాకు ఒక్కొక్క అక్షరానికి 100 రూపాయలు వస్తాయంటే నేను చాలా అక్షరాలతో బెదిరిస్తాను. నేను నాకు అటువంటి బెదిరించే అవకాశం నాకు ఉంది, కానీ డబ్బులు వచ్చే అవకాశం లేదు కదా. దానివల్ల మీతో శత్రుత్వం కొనుక్కోవడానికి నేను జాతకాలు బాలేవంతే. ఈ వారంలో 5 గ్రహాలు మీకు వ్యతిరేకంగా ఉన్నాయి, 2 గ్రహాలు సమాంతరంగా ఉన్నాయి, 2 గ్రహాలు బాగున్నాయి. 9 గ్రహాలు 7 గ్రహాలు బాగాలేకపోతే ఏం చెప్తాం మనం? అదే కదా విషయం. అందుకే జాగ్రత్తగా ఉంటాను నేను. సినిమా రంగంలో ఈ రాశి వారికి దర్శక నిర్మాతలు, నటీనటులు, బులిజ నటులు, ప్రొడ్యూసర్లు తీవ్రంగా నష్టపోతారు. మీ నిర్మాతలు మనం మోసం చేస్తారు. ఆయన ఒక మంచి కథ తీసుకొచ్చి, ఇంతప్పుడు కథ తీసుకొచ్చి చెప్తాడు మీకు. ఆయన హీరో, ఆయన డైరెక్షన్, ఆయన స్క్రీన్ ప్లే, ఆయన మ్యూజిక్, గందరగోళ పరిస్థితి మిమ్మల్ని పూర్తిగా చేసే అవకాశం ఉంటుంది. జాగ్రత్త. కన్సల్టెన్సీ ఆధారపడకూడదు. మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారాలు వచ్చే అవకాశం. రాజకీయ రంగంలో కూడా అవమానాలు, చికాకు. కళాకారులు, క్రీడాకారులకు ఇబ్బంది కలిగే అవకాశం. ప్రభుత్వ అధికారులు లంచగొండులుగా పట్టుబడడం ఖాయం. ఈ రాశి వారు జాగ్రత్త. నేను లంచమే తీసుకొని వారంలో ఎట్లా పట్టుబడతాను? సంతోషం. నేను చెప్పినటువంటి ఫలితాలు మీరు వ్యతిరేకంగా అయితే ఇంకా సంతోషం. నాకు బాగాలేదన్నాను కదా, బాగుంటే మంచిది. లంచం తీసుకుంటాను కదా, తీసుకోకపోవడం మంచిది. ఫెయిల్ అవుతారన్న కదా, పాస్ అవ్వడం మంచిది. నాకు అదే కావాలి. ఈ వారంలో వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి. విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం, వీసా సంబంధ సమస్యలు, ఉద్యోగం బెంచ్ మీదకి మారడం, విదేశాల నుంచి బలవంతంగా స్వదేశానికి పంపించడం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి ఇబ్బంది, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC మెడికల్ గృహ నిర్మాణ జంటలకి నష్టదాయకంగా ఉండబోతోంది. అనుకోని ఇబ్బందులు, ఆర్థిక నష్టాలు, ప్రయాణ నష్టం, ఇచ్చినటువంటి డబ్బులన్నీ తిరిగి రాకుండా ఉండడం, కుటుంబ సభ్యులతో వివాదాలు, సంతాన నష్టం, అనేక రకాల ఇబ్బందులు పొందుకునే అవకాశం ఉంటుంది. మరి ఇది ఎలా పోతుందండి? దత్తాత్రేయ స్వామి చరిత్ర పారాయణం, సౌందర్యలహరి పారాయణం, లక్ష్మీ నృసింహస్వామి అష్టోత్తరం, వెంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వామి దర్శనం, అక్కడ కూర్చొని స్వామివారి విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవడం. ఇది ఈ వారంలో మీరు చేసిన పనులు. భగవద్గీతలో కూడా మీరు పారాయణం చేసుకోవాలి. 7 నుంచి 14 అధ్యాయాలు చదువుకోండి. చాలా అనుకూలంగా ఉంటుంది. నేను చెప్పినటువంటి అన్ని వ్యతిరేక ఫలితాలు అనుకూలంగా మారుతాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి ధన ప్రాప్తి ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులు కూడా మంచి లాభాలు ఉంటాయి. భగవంతుని ఆరాధన చేసుకుంటే అన్ని మనకు అనుకూలంగా ఉంటాయి. నవగ్రహాలు ఆయన ఆధీనంలో ఉంటాయి. ఆయన శరణు చేస్తే అన్ని బాగా ఉంటాయి. ఆయన శరణు చేరడమే మనకు ముఖ్యం. ఏదో ఈ రాశి వారిని చెప్పినవి ఫాలో అవుతూ అనుకూలమైన శుభయోగాలు పొందాలని ఈ వారం ప్రతి వారం కూడా సమస్త సౌఖ్యాభివృద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. తులారాశి వారికి 2024 ఏప్రిల్ 1వ వారంలో 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ఇలాంటి ఫలితాలు ఉన్నాయి. సుఖము, సంతోషం అంటే ఏమిటో వీళ్ళ నేర్చుకోవాలి మనం. చాలా చాలా అద్భుతమైనటువంటి యోగం. ఏ పనైనా సులువుగా పూర్తి చేసుకునే అవకాశం, మంచి మాట తీరుతో అందరిని ఆకట్టుకోవడం, జనాకర్షణ బాగా ఉండడం, ప్రేయసి ప్రియులకు మాత్రం మంచి లాభాలు ఉన్నాయి. ఈసారి పెద్దల అంగీకారంతో ఒకటే అవకాశాలు, భార్యాభర్తల మధ్య మైత్రి. నేను చెప్పాను కదా పంచాంగ శ్రవణంలో, విడాకులు తీసుకున్నటువంటి భార్యాభర్తలు ఇంటికి మావిడాకులు కట్టి సత్యావర్తం చేసుకొని అందరి ఆశీర్వచనంతో సంపూర్ణ వైవాహిక జీవనాన్ని పొందుకుంటారు. విడాకులైనటువంటి కాగితాన్ని బయటపడేసి తగలబెట్టేస్తారు. అటువంటి యోగం ఉంది వీరికి. వైవాహిక జీవనానందం, సత్సంతాన ప్రాప్తి, బంధుమిత్రుల సమాగమం, ఆనందకరమైన జీవనం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, పోటీ పరీక్షలు కానీ, అకాడమిక్ పరీక్షల్లో కానీ బ్యాక్లాగ్స్తో సహా అన్ని పూర్తి చేసుకుంటారు. IELTS, GRE, TOEFL, GMAT, SAT, లా పరీక్షలు కానీ, ఇతరత్ర ఏమైనా CA లాంటి పరీక్షలు కానీ ప్రతి పరీక్షల్లో విజయం ఖాయము. మధ్యవర్తిత్వం నుంచి బయటపడము, రైతులకి పంట లాభము, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మత్స్యకారులకి రొయ్యలు, చేపల చెల్లవారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. ఈవెంట్స్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, రాజకీయ రంగంలో అభివృద్ధి, కళాకారుల క్రీడల లాభాలు పొందుకోవడం, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి పొందుకోవడం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, కోర్టు వివాదాల సమస్యపోవడం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, విలువైనటువంటి వస్తువులు కొనుగోలు చేసే అవకాశం, విద్యాభివృద్ధి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ ధనయోగం, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి లాభాలు, రుణపీడ పరిహారం, విదేశాలు కూడా విద్యా ఉద్యోగం, విదేశాలని స్వదేశానికి వచ్చి మళ్ళీ విదేశాలు వెళ్ళగలిగేటువంటి అదృష్ట యోగాలు, ఆనందకరమైన జీవనం, ధర వృద్ధి, కార్యసిద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC మెడికల్ గృహ ఏజెంట్లకి అభివృద్ధి,
కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు. అలాగే డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి మంచి లాభాలు, ఈవెంట్స్ చేసే గొప్ప ఈవెంట్స్ లభించడం, మంచి మాట తీరు, అందరిలో అనుకూలంగా శుభయోగం. ఈ వారం అంతా మీకు అద్భుతమైనటువంటి ఆనందం చెప్పబడుతూ ఈ వారం ప్రతి వారం కూడా అష్టైశ్వర్య ఆనంద యోగాలు పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. వృశ్చిక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. లేనిపోని అవమానాలు, చికాకులు, తొందరపాటుతనము, మధ్యవర్తిత్వం చేయడము, దానివల్ల ఆర్థిక నష్టం పొందుకుంటారు. ఇతరుల విషయాల్లో తలదూర్చి అనవసరంగా బాధపడేటువంటి అవకాశం ఉంటుంది. తప్పుడు మార్గంలో వెళ్లే అవకాశాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు ఏమాత్రం మీకు అనుకూలంగా లేదు. ఈ వారంలో జాగ్రత్త. ఏప్రిల్ మొదటి వారం మీకు నష్టాన్ని, కష్టాన్ని కలిగించబోతుంది. తొందరపాటు చర్యలు, విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టాలు, కళాకారులకు, క్రీడాకులకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ భవిష్యత్తుతో కూడా గందరగోళంగా ఉండిపోయే అవకాశం, లేనిపోని అనర్థాలు, చికాకు, తొందరపాటుతనం, మద్యపాన సేవనం, వాహన ప్రమాదం, ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండులుగా పట్టుబడే అవకాశం, ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగ నష్టాన్ని పొందుకోవడం, లేనిపోని విషయాలు తలదూర్చకూడదు. మాతాపితృలతో ఉండే ప్రయత్నం చేయండి, వారి మాట మాత్రం వినండి. అనవసర ప్రేమ కలాపాలు, మరకలతో చేసేటువంటి మీ ప్రేమ వ్యవహారాలు మీకు తీవ్రమైనటువంటి ప్రమాదాన్ని, చికాకుని కలిగిస్తున్నాయి. జాగ్రత్త. అనవసరమైన చికాకులే. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండులుగా పట్టుబడడం, ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగ నష్టాన్ని పొందుకోవడం, బెంచ్ మీదకి మారడం, విదేశాల నుంచి స్వదేశానికి బలవంతంగా రావడం, సినిమా రంగంలో ఇబ్బంది, దర్శక నిర్మాతలకి, నటీనటులకి, కళాకారులకు, క్రీడాకారులకు ఇబ్బంది, రాజకీయ నాయకులకి తీవ్ర నష్టాలు, అవమానాలు, అపవాదులు, ఉద్యోగ భంగం, విద్యా నష్టం, వైవాహికంలో చికాకులు ఎక్కువగా ఉండడం, అనవసరంగా పెద్దల మాట వినకపోవడం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. మధ్యవర్తిత్వంలో నష్టాన్ని పొందుకుంటారు. ఈవెంట్ చేసే వారికి నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. లేనిపోయినటువంటి అనర్థాలకు దారితీసే అవకాశాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి నష్టం, విద్యార్థులకు ఇబ్బందులు, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టం కనబడుతోంది. తప్పకుండా మీరు జన్మజాతకం చూయించండి, తగిన పరిహారాలు చేసుకోండి, ఇతరుల మీద ఎక్కువగా ఆధారపడకండి. తొందరపాటు నిర్ణయాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. డబ్బు విషయంలో అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. భగవద్గీత పారాయణం 8 నుంచి 13 అధ్యాయాలు చదువుకోవడం, గణపతి అష్టోత్తరం చదువుకోవడం, అలాగే దుర్గాదేవి ఆరాధన చేయడం, దుర్గాదేవి దేవాలయ సందర్శన చేయడం మీకు శుభయోగాన్ని కలిగిస్తుంది. ఈ వారం ప్రతి వారం కూడా మీకు ఆనందమయ శుభయోగాన్ని, ధనధాన్య వృద్ధిని కలిగించాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ధనుసు రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. కాస్త ఈ రాశి వారికి ఈ వారంలో సామాన్య ఫలితాలు. భగవత్ కృపా కటాక్షాలు పొందుకున్న, తల్లిదండ్రుల యొక్క ఆశీర్వచనం అందుకున్న, సోదరులతో సఖ్యతగా ఉన్న, మిత్రులతో జాగ్రత్తగా దూరంగా ఉన్న, చెడ్డవారికి, మరకలకి, ధర్మవేత్తలకి దూరంగా ఉన్న శుభయోగాలు. వీరితో మీరు అంటకాగిన నష్టం. అంటే ఈ వారంలో మీకు సామాన్య ఫలితాలుగా ఉన్నాయి. బుద్ధి విచక్షణని పెంపొందించుకునే ప్రయత్నం చేయండి. బుద్ధి వివేకం పెరగాలంటే తల్లిదండ్రులతో ఉంటే మీకు చాలా మంచిది. మంచి చెడు అనేవి తెలుస్తాయి ఈజీగా, లేదా మీరు నష్టపోతారు. విద్యా లాభం ఉంది, ఉద్యోగ లాభం ఉంది. బట్ బెటర్ పర్సెంటేజ్ రావాలంటే ఇంకొద్ది కష్టపడండి. బట్ ఒక మంచి 70%, 80% వస్తుంది. చాలా అంతవరకు, అంతకంటే ఎక్కువ కర్లేదు అనుకుంటే ఓకే, అంతవరకే ఉండండి. లేదంటే నాకు 95% రావాలి, నేను మరి విదేశాలు వెళ్ళాలి, బాగా చదువుకోవాలి, నాకు బెటర్ కాలేజీలో రావాలి అనుకుంటే ఎక్కువ కష్టపడండి. తప్పకుండా మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకి ఒత్తిడి ఉంటుంది, కానీ పై వాళ్ళ గుర్తింపు కూడా ఉంటుంది. ఆ విషయంలో మీరు కాస్త ఒత్తిడిని ఎదుర్కొనే ప్రయత్నం చేయండి. రాజకీయ నాయకులు నియోజకవర్గంలో పర్యటించండి, 10 మందిలో గౌరవాన్ని పొందుకుంటారు. కళాకారులు, క్రీడాకారులు మీ యొక్క పేరుని అవార్డు కోసం నామినేట్ చేయడానికి ఎవరు ఉండరండి. మీ పేరుని మీరే నామినేట్ చేసుకోవాలి. అవార్డులకి, రివార్డులకి మీ పేరుని మీరే నామినేట్ చేసుకోవడం మంచిది. ఆ విషయాన్ని గమనించుకోండి. ఏదేమైనా అనవసర వ్యక్తులతో పరిహాస మాటలు ఇవన్నీ కూడా మీకు నష్టాన్ని కలిగిస్తాయి. అలాగే సినిమా రంగంలో దర్శక నిర్మాతలకు అనుకూలత ఉంది. సినిమా నిర్మాణం ప్రారంభం చేయండి, కానీ విడుదల మాత్రం ఈ వారంలో కాకుండా మరొక వారానికి వాయిదా వేసుకోండి. నా మాట వినండి. అనవసరంగా ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. అలాగే మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభం ఉంది. సముద్రంలో వెళ్ళేటప్పుడు సీనియర్స్ మాత్రం వెళ్ళండి, జూనియర్స్ తీసుకెళ్ళకండి. రైతన్నలు, మీరు పూలు పళ్ళు బాగా పండుతున్నాయి, మరి కాస్త వరి వంగడాలు మీకు నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది. అలాగే ఈ దళారీ వ్యవస్థల వల్ల మీకు నష్టం వచ్చే అవకాశం ఉంది, కనుక వారితో జాగ్రత్తగా ఉండండి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారాలను అభివృద్ధి పొందుకోవడం, ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభిస్తాయి. కుటుంబ సౌఖ్యం ఉంది, సంతాన యోగం కూడా ఉంటుంది. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ బాగానే ఉంది. ధనయోగం ఉంది, విద్యా లాభం ఉంది, ఉద్యోగ లాభం ఉంది. పెద్దవాళ్ళని అనుసరించడం వల్ల, పెద్దవాళ్ళతో అనుబంధం పెంచుకోవడం వల్ల మీకు సమస్త శుభయోగాలు ఉంటాయి.
విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం ఉంది. అలాగే కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలవంతమైన శుభయోగాలు. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఖర్చు ఉంటుంది. కాకపోతే సామాన్య ఫలితాలు కాబట్టి కాస్త భగవద్గీత పారాయణం చేసుకోవడం, గణపతిని ఆరాధన చేయడం, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం, ఎక్కడైనా ఈ జంట నాగులు ఉంటాయి కదా, ఆ జంట నాగులు ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి మీరు కాస్త స్వామివారిని పూజించడం, ఇది మీకు మంచి ప్రయోజనాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఏదేమైనా మంచి ఫలితాలు పొందాలంటే మనం భగవంతుని ఆరాధన ఎక్కువ చేయడం వల్ల శుభయోగాలు. అలాగే విద్యార్థి మంచి విద్యా సంపన్నత ఉంది, కొద్దిగా పర్సెంటేజ్ ఎక్కువ రావాలంటే కొద్దిగా 2 గంటలు ఎక్స్ట్రా కష్టపడితే తప్పకుండా మీకు మంచి మేధస్సు, ఆనంద యోగాలు ఉంటాయి. ఏదేమైనా ఈ వారం ప్రతి వారం కూడా మీకు సమస్తమే శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. మకర రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. శుభకరం, మంగళప్రదం, ఆనందయోగం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, పట్టిందల్లా బంగారం, అనుకున్న పని సమస్త యోగా, సమస్తమైనటువంటి శుభయోగాలే, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ప్రశాంతమైన జీవనం, సోదర మైత్రి, సోదరి మీద లాభాలు, ప్రేయసి ప్రియుల మధ్య సఖ్యత, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ఆస్తిగాదాలు సమసిపోవడం, కోర్టు వివాదాలు అనుకూలంగా మారడం, కొత్త వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపార ప్రారంభం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపారంలో అనుకూలత, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు ఉన్నాయి, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహాది నిశ్చయితాంబులాదులు, కుటుంబ సౌఖ్యం, మాతాపితృ సౌఖ్యం, శుభవార్త శ్రవణం, ఇంట్లో ఏదైనా వేడుక జరిగే అవకాశం, షష్ఠపూర్తి మహోత్సవాలు, ఇతరత్ర శుభమైనటువంటి మహోత్సవాలు జరిగే అవకాశాలు, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందయోగం, ప్రశాంతత, ఆనందయోగం, ఐశ్వర్యం, సుఖం, సంతోషం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం, ప్రమోషన్, ఇంక్రిమెంట్, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవడం, కారుణ్యమకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, విద్యార్థులకి ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, శాట్, సిఏ, ఎంబీఏ, ఐఏఎస్, ఐపీఎస్ పోటీ పరీక్షల్లో ఏ సెట్ పరీక్షలు సరే మీకు టాప్ సెట్ లో ఉండగలిగే అవకాశం ఉంది. రాశి వారికి బ్యాక్లాగ్స్ కూడా పూర్తి చేసుకునే అవకాశాలు, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ప్రమోషన్, ఇంక్రిమెంట్, కళాకారులకు క్రీడా లాభాలు, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, దర్శక నిర్మాతలకి, నటులకి మంచి లాభాలు పొందుకోవచ్చు. ఆశించినటువంటి ఆర్థిక ప్రయోజనాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, మత్స్యకారుడికి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, బంధులాభం, మిత్ర సౌఖ్యం, ప్రశాంతమైన జీవనం, విదేశాల్లో కూడా శ్రీనివాసం, గ్రీన్ కార్డ్ పిఆర్ లాంటి శుభవార్తలు వినే అవకాశాలు ఉన్నాయి. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులు కూడా మంచి అనుకూలత, అనుకున్న పని పూర్తి చేసుకుంటారు, అందరి సహకారాన్ని పొందుకుంటారు, కుటుంబ సభ్యులతో సహకారం అద్భుతంగా ఉంటుంది. విదేశాలు కూడా మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి వీరికి. ఇల్లు కానీ, పొలం కానీ, స్థలం కానీ కొనుగోలు చేసే అవకాశం కనబడుతుంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడతారు, సమస్త వ్యాపారాలు అనుకూలంగా మారుతాయి. ఈ వారం మొత్తం మీకు శుభయోగంగా చెప్పబడుతోంది. ఈ వారం ప్రతి వారం మీకు అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. కుంభరాశి వారికి అదృష్ట యోగమే, పూర్వజన్మ పుణ్యఫలం, మాతాపితృల ఆశీర్వచన ఫలం, ఉత్తమ వ్యక్తులతో పరిచయం, మంచి స్నేహితుల వల్ల, కుటుంబ సభ్యుల వల్ల ఆనంద యోగం, ఇలా అన్ని కలిసి మీకు ఈ వారంలో ధనయోగాన్ని, శుభయోగాలని, వివాహ యోగాన్ని, సంతాన లాభాన్ని, బంధుమిత్రుల సమాగమం, ఇంట్లో వివాహ వేడుకల్లో, షష్ఠపూర్తి మహోత్సవం, బారసాల కానీ అలాంటి శుభకార్యాలు జరిగే అవకాశం, చాలా శుభకార్యాలకి మీకు అవకాశం ఉంది. విశేషమైనటువంటి ద్రవ్య ప్రాప్తి, ధనయోగం, శత్రునాశనం, మిత్రలాభం, రోగనాశనం, రుణ విమోచనం, రాజకీయ రంగంలో అభివృద్ధి, చాలా మంచి ప్రయోజనాలు, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి, దర్శక నిర్మాతలకి, నటులకి, బుల్లితెరలకు అవకాశాలు, విదేశాల్లో, స్వదేశంలో క్రీడా లేదా కళా ప్రదర్శన ఏర్పాటు చేసుకోవడం, మంచి వ్యక్తిత్వం, 10 మందిలో గౌరవాన్ని పొందుకోవడం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోయేటువంటి అవకాశం, ఉన్నతమైనటువంటి ప్రయోజనాలు బలంగా ఉన్నాయి. మంచి బాధ్యతాయుతమైన వ్యక్తిత్వం కూడా అనుకూలంగా ఉంటుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల ధన ప్రాప్తి, మత్స్యకారులకి, మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా లాభాలు ఉన్నాయి. ఆనంద యోగం, ఐశ్వర్యం, సంతాన యోగం, సుఖమైన జీవనం, రుణ విమోచనం, ప్రశాంతత ఉంటుంది. లక్ బాగా ఉంటుంది ఈ సంవత్సరం. మీకు కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్కి లాభాలు పొందుకోవచ్చు, వ్యాపార పరంగా అభివృద్ధి బలంగా ఉంటుంది. ఇచ్చిన మాట నిలబెట్టుకునే అవకాశాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలత, ఆనంద యోగం. తప్పకుండా ఈ యొక్క వారంలో మీకు శుభప్రదమైన ఆనందకరమైన రోజు. భగవత్ కృపా కటాక్షాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. అనుకున్నదల్లా సాధిస్తారు. మీకు వ్యాపార పరంగా, వృత్తిపరంగా, ఉద్యోగ పరంగా, కుటుంబంలో విద్యార్థికి, ఉద్యోగస్తులకి శుభయోగాల పరంపర. ఈ వారం ప్రతి వారం ఇలాంటి ఆనందమయ జీవనం పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.
మీనరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. సామాన్య ఫలితాలుగా చెప్పబడుతోంది. కాస్త భగవత్ కృపా కటాక్షాలు పెద్దగా ఎక్కువగా మీరు స్వామివారి దగ్గర ఉండండి. ఈశ్వర ఆరాధన ఎంత ఎక్కువ చేస్తే అంత మంచిది. ఈ వారం మీకు ఈశ్వరుని జపం, శంకరుడి అష్టోత్తరం, శివుడికి అభిషేకం, ముఖ్యంగా ఈ చెరుకు రసంతో అభిషేకం చేయించండి. చాలా మంచి ప్రయోజనాలు. అలాగే మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫేస్బుక్ని ఫాలో అవ్వండి, మన యొక్క వెబ్సైట్ని సందర్శించండి, ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి. తద్వారా మీకు ఈశ్వర అనుగ్రహం ఉంటుంది, మనకి జాతక ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. ఏంటంటే మిమ్మల్ని ఫాలో అయితే అనుకూలం ఉంటుంది, ఆఫ్ కోర్స్ అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఏ సమయంలో ఎలా ఉంటుందో చెప్పగలిగేటువంటి ఏకైక ఛానల్ మనదే, ముక్కుసూటిగా చెప్పగలిగే ఛానల్. కనుకనే మీరు తప్పకుండా ఫాలో అవ్వండి. అలాగే విద్యార్థికి విద్యా అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఇతరుల మీద ఆధారపడకపోతే మంచి విద్యా సంపన్నత, ఆధారపడితే 0, ఆధారపడకపోతే 70%. ది బెస్ట్ పర్సెంట్ రావాలి స్వామి నాకు, ఇంకో 3 గంటలు కష్టపడండి, తప్పకుండా మీకు బెస్ట్ ర్యాంక్ వస్తుంది. పెద్దల మాట వినండి, మరకలకి దూరంగా ఉండండి, దుర్మార్గులకి దూరంగా ఉండండి, ధర్మ మార్గంలో ఉన్న వాళ్ళతోనే ఉండండి. తద్వారా మీకు మంచి విద్యా సంపన్నత, ఉద్యోగ లాభం. ప్రేమ కలాపాలు వెళ్ళకండి, నష్టాన్ని పొందుకుంటారు. జుగుప్సాగిన వీడియోలు ఫోటో షేర్ చేసుకోకండి, నష్టాలు పొందుకుంటారు. విద్యా ఉద్యోగ వ్యాపార పరంగా లాభాలు ఉన్నాయి. కొద్దిగా శ్రమపడితే ఇంకా బెటర్ ర్యాంకు. తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అయ్యే అవకాశం, కాలనియామకాల ఉద్యోగాన్ని పొందిన అవకాశం. కానీ ప్రమోషన్ కోసం కాస్త ఓపికగా ఉండాలి. కానీ ఉద్యోగంలో ఒత్తిడి మాత్రం బలంగా ఉంటుంది. వ్యాపారస్తులకి వ్యాపార లాభం ఉంది, కానీ మీరు ఎక్స్పెక్ట్ చేసినటువంటి లాభం రాదు. రూపాయి లాభం, రూపాయి ఖర్చు పెడితే రూపాయి పాలు వస్తుంది, అందుప 2 రూపాయలు వచ్చే అవకాశం లేదు. ఆ విషయాన్ని గమనించుకోండి. రియల్ ఎస్టేట్ వ్యాపారం లాంటి కొద్దిగా చల్లగా ఉంది, జాగ్రత్తగా ఉండండి. ఏదైనా వ్యాపార పరంగా లాభం ఉంది, ఇతరుల యొక్క సహకారం చేత వ్యాపార భాగస్వామ్యంతో లాభాలు ఉన్నాయి. కన్సల్టెన్సీ ఆధారపడకండి. మ్యారేజ్ బ్యూరో నుంచి కూడా సమాచారం వస్తుంది, మంచిదే, కానీ పూర్తి విశ్వసనీయమైన సమాచారం కాదు. డ్రైవర్లు, పెయింటర్లు అలసిపోయి ఉంటారు, విశ్రాంతి ఎక్కువ తీసుకోండి. బట్ డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి మంచి లాభాలు, కొత్త కాంట్రాక్ట్లు వస్తాయి. రాజకీయ రంగంలో కూడా అభివృద్ధి ఉంది, సినిమా రంగంలో లాభాలు ఉన్నాయి, కళాకారులకి అభివృద్ధి కూడా ఉంది. అయితే ఈ సినిమా రంగంలో ముఖ్యంగా దర్శక నిర్మాతలు మాత్రమే మీ ఇద్దరి మధ్యలోనే పూర్తి సినిమా పట్టుదల ఉండాలి. అంటే మీ ఇద్దరి చేతుల్లో ఉండాలి. ఇంకొక వ్యక్తికి చెప్పకండి. మీ పనిని ఇంకో పని ఇంకోటికి అప్పచెప్తే అది గందరగోళం అవుతుంది. జాగ్రత్తగా ఉండండి. కళాకారులు, క్రీడాకారులు కూడా మీరు స్వయంగానే అవార్డులకి, రివార్డులకి నామినేట్ చేసుకోవాలి. ఆ విషయాన్ని గమనించండి. మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెరువుల వారికి లాభమే. రైతులకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అనుకూలత ఉంది. మంచి పండే అవకాశాలు ఉన్నాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ వరకు లాభం. లాటరీల విషయంలోకి వెళ్ళకండి. షేర్ మార్కెట్ లో దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టండి, లాభాలు ఉంటాయి. పెద్దల మాట వినడం వల్ల ప్రయోజనం. ఇతరుల మీద ఆధారపడకపోవడం, భగవత్ కృపా కటాక్షాలు పొందుకోవడం. IVF ద్వారా సంతానం కోసం ప్రయత్నం చేయకండి, మంచిది కాదు. సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశాలు, వృత్తి ఉద్యోగ లాభాలు కూడా ఉన్నాయి. మంచి మాట తీరుంది, కానీ ఎక్కువగా మౌనంగా ఉండండి, పొదుపుగా మాట్లాడండి, అనుకూలంగా ఉంటుంది. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణులతో కులవృత్తుల వారికి, LIC, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభయోగాలు ఉన్నాయి. కాస్త ఇంకొద్దిగా భగవత్ కృపా కటాక్షాలు పొందుకునే ప్రయత్నం చేయండి. ఈశ్వరుణ్ణి శరణుజొచ్చండి, అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఈ వారం, ప్రతి వారం కూడా సమస్త సుఖ శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు.